హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. పరిశుద్ధాత్ముడు యొక్క మొదటి క్రియ నీ జీవితంలో మొట్టమొదటి నిన్ను అభిషేకించాలంటే, నిన్ను శక్తివంతుడిగా చేయాలంటే, నిన్ను పరిశుద్ధుడిగా చేయాలంటే, పరిశుద్ధాత్ముడు నీలో చేసే మొదటి కార్యం ఏంటంటే పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి నిన్ను ఒప్పింపచేస్తాడు. నేను పాపిని అని అంతరంగంలో నుంచి నువ్వు ఒప్పుకుంటున్నావంటే అది నీ తత్వం కాదు. అది నేను తప్పు చేశాను, ఇప్పుడు అందరు చేయట్లేదా అంటారు చాలామంది. ఈ చర్చలకు వచ్చే వాళ్ళకి అలవాటైపోయింది, పాపాలు ఒప్పుకుంటే పాపిని ప్రభువా, పాపిని ప్రభువా, పాపిని ప్రభు అని రాగాలు తెస్తుందంట ఆమె ఎదురుకుండా కూర్చొని పాస్టర్ గారికి. అమ్మ ఏంది అక్కడి నుంచి పాపం పాపిని, ఏం పాపమో ఏ తప్పు చేసావో అది చెప్పుకొని ఒప్పుకో అమ్మా అన్నాడంట. సుర్రబందంట ఆమెకి. ఏంటంటే పాస్టర్ గారు మీరు కూడా అట్లా మాట్లాడతారు, అన్యం పుణ్యం ఎరగని దాన్ని నేనే పాపం చేశాను అందంట. మరి నువ్వు చేస్తున్నావు కదా, మీరు ఏదో పాపాలు ఒప్పుకోమన్నారు కానీ పాపి నన్ను ఒప్పుకుంటున్నాను అంతేగాని అది మనసులో నుంచి వచ్చిన పశ్చాత్తాపం కాదు. ఊత పదంలాగా పాట పాడుతున్నాం. ఏంటంటే చాలామంది మనం పాపాలు పాటల్లో పాడుతున్నప్పుడు కూడా దాని సారం మన జీవితాల్లోకి వెళ్తాం లేదు. ఇన్ని ప్రసంగాలు వింటున్నారే కానీ ఇవాళ మా అత్తగారు వచ్చుంటే భలే తగిలింది. అది పాస్టర్ గారు భలే చెప్పారు. ఎవరికంట? మా ఆయన రాలేదు, వాళ్ళు వచ్చుంటే మారిపోయి ఉండేవాడు. నేను మారను, ఆయన మారాలి. ఆయనట్టు మారుతాడమ్మా. ఈ సహోదరులు కొంతమంది వచ్చండి, నేను మారేశాను పాస్టర్ గారు, నేను ప్రభువుని నమ్మేసుకున్నాను పాస్టర్ గారు, నేను సేవ చేస్తున్నాను. మీ వారు ఎక్కడ? ఆయన మారలేదండి. ఎన్నిసార్లు వచ్చేవాళ్ళేదమ్మా నువ్వు ప్రభువుని నమ్ముకొని? 30 ఏళ్ళు అయిందండి. ఊరందరికీ సాక్ష్యం చెబుతుందంట ఆయన మారడంట. మరి ఆయన చెప్పావా? మారడంట. ఈమె ఇచ్చేస్తుంది సర్టిఫికెట్. ఈడు మారడు. ఏంటండి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు అలాగంటారు, ఒరే ఈడు మారడు, ఈడు ముండోడు రోయ్. మా నాన్న నాకు సర్టిఫికెట్ ఇచ్చాడు. రే జైపాల్, ఊర్లో ఉన్న వాళ్ళందరూ, ప్రపంచంలో ఉన్నందరూ మారిన, నువ్వు మారవరా దరిద్రుడా అని తిట్టాడు మా నాన్న. మారలా? మా నాన్న మార్చాడా? మా నాన్న మార్చలా, ఆయన వల్ల కాల. నా యేసయ్య నన్ను పట్టుకున్నాడు. యేసు ప్రభువు మనుషుల్ని మార్చేవాడు. హృదయము మార్చగలిగింది ప్రభువు. పరిశుద్ధాత్ముడు నీ స్థితిని నీకు ఒప్పింపజేస్తాడు. మన దృష్టిలో మనం మంచోళ్ళు కొంటామండి. పాపాన్ని గురించి ఒప్పుకోవాలంటే నేను చేసేది పాపమే కాదు అనుకుంటున్నారు చాలామంది. అసలు పాపం అంటే ఏంటని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీతిని గురించి ఒప్పింపజేస్తాడంట. అసలు తెలుపు పక్కనుంటే కదా నలుపు సంగతి తెలిసేది. లేకపోతే నలుపే నాణ్యం అనుకుంటాం మనం. తెలుపు వచ్చినప్పుడు కదా నలుపు తెలుస్తుంది. మంచి తెలిస్తే కదా చెడుగేటు తెలుస్తుంది. పరిశుద్ధాత్ముడు క్రీస్తులోని పరిశుద్ధతను మనకు బయలుపరుస్తాడు. నీతి న్యాయాలంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, దాన్ని డిమాన్స్ట్రేట్ చేయడానికి యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ప్రేమ అంటే ఏంటో ఆ కలువరి సెలవులో ప్రాణం పెట్టడం ద్వారా తను హింసించేవారిని, దూషించేవారిని, నిందించేవారిని, ఎగతాళి చేసేవారిని చెప్పించకుండా సహించి ప్రాణం అర్పించిన ప్రభు ప్రేమ మనం గుర్తించిన రోజు మనం ఆయన వలె సహించుకోగలుగుతాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పిస్తున్నప్పుడు నీవు ఒప్పుకోకపోతే, తప్పించుకున్నాను అనుకుంటే తీర్పు ఉందండి. తీర్పు ఉంది, మర్చిపోవద్దు. ప్రతి ఒక్కడు దేవుని సింహాసనం ముందు నిలబడాలి. ఈ దేహంతో జరిగించిన కార్యములు అవి చెడ్డవైనా సరే, మంచివైనా సరే, ప్రతి దాని విషయమై లెక్కప్ప చెప్పాల్సిన రోజు ఉంది. తీర్పు తీర్చు మనుషుడువా, నీవు దేవుని తీర్పుకు భయపడవా? యేసు ప్రభుతో సిలువ వేయబడిన ఒక దొంగ అన్నాడు, నువ్వే క్రీస్తు అయితే నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించు, నువ్వు నిజంగా దేవుడు అయితే. పక్కన ఇంకొకరు అంటున్నాడు, ఎందుకే అలా మాట్లాడతావు? మనము అదే శిక్షా విధిలో ఉన్నాము కదా. మనం తప్పు చేసాం, మనం ద్రోహం చేసాం, మనం నరహత్యలు చేసాం, మనం పాపాలు చేసాం, కాబట్టి మనకి శిలువ శిక్ష వచ్చింది. ఈయన యందు ఏ దోషమో లేదు, ఈయనలో ఏ దోషం లేదు. పిలాతే చెప్పాడు, ఈయన యందు ఏ దోషం లేదు. పెద్ద న్యాయాధిపతి చెప్పాడు, సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చేసింది, నో గైల్,
బట్ ఎందుకు సిలువేశారు? నీ కోసం, నా కోసం, మన పాపాలు దోషాలు భరించడం కోసం. అది గుర్తించిన ఆ రెండో వాడు తన్ను తాను తీర్పు తీర్చుకున్నాడు. నేను పాపినే, నేను మరణానికి పాత్రుణ్ణే, శిక్షకు పాత్రుణ్ణే. ప్రభు వైపు చూశాడు, ఈయన పాపము లేనివాడు. ఎందుకంటే అంత ముందు మాట ఏంటంటే, మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగడు గనుక వీరిని క్షమించు. తిట్టేవారిని, కొట్టేవారిని, హింసించేవారిని క్షమించని మనుషుడు చెప్పగలడా? ఆయన పాపము లేనివాడని తెలిసి, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. పోరా, నా 12 మంది శిష్యులకే గతి లేదు, నీకేంటి? అయినా నేను ఎప్పుడు శ్రమ పడుతుంటే ఇప్పుడు అడుగుతావేంటి అన్నాడండి. అంత వేదనలో, అంత బాధలో శిలల మీద వేలాడుతున్నాడు. ఊపిరంతా పీల్చుకొని ఒళ్ళంతా రక్తసికమైపోయింది. గాయాలతో దిగంబరుడిగా ఎండలో వేలాడుతూ అంత బాధలో కూడా యేసు అని పిలిస్తే, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డలను చూడయ్యా. చేతులెత్తిన వారి చేతులు చూడయ్యా. వారి హృదయాలలో ఉన్న ఆలాపన చూడయ్యా. వారి హృదయ వాంఛలు చూడయ్యా. నీ బలిష్టమైన హస్తముతో ఆ చేతిని పట్టుకొని నడిపించు నాయన. కీడులో పడకుండా, నాశనానికి పోకుండా, సర్వ సత్యములోనికి, నీ రాజ్య వారసత్వంలోనికి మమ్మల్ని నడిపించు నాయన. ఇక పాత జీవితం వద్దయ్యా. ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తానన్న మాట మా ఒక్కొక్కరి పట్ల నెరవేర్చు నాయన. పాతవన్నీ గతించిపోయినవి. పాత వాటికి అవలసిన శిక్షను నీవు సెలవులో ఆ రోజే భరించావు గనక నీ నామంలో ఉన్న క్షమాపణ మాకు దయచే. నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను. నా దేవుడు నాకు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని ఇచ్చాడు. ఇది మొదలుకొని నేను క్రీస్తు కొరకు జీవిస్తానని ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. మాలో నుండి సువార్థికులు లేపము. మాలో నుండి నీ సాక్షులుగా లేపము. మా బిడ్డలు నీ రాజ్యమును కట్టువారిగా సిద్ధపరచుకును తండ్రి. తల్లి గర్భములో ఉన్నప్పుడే మా బిడ్డలను దీవించావు. ఎందుకొరకు దీవించావో అందుకొరకు పెంచడానికి, ఆ రీతిగా నీ చేతుల్లో వాడబడడానికి సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం వేరేమి కోరలేను, జీవితాంతం నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు
తండ్రి